హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హెల్దీగా కిచిడీ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి మిల్లెట్స్. ఈ మిల్లెట్స్తో కిచిడీ ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఫుల్లీ న్యూట్రిషనల్ రెసిపీ. చాలామందికి మిల్లెట్స్ రెసిపీస్ అంటే పెద్దగా నచ్చవు కదా, బట్ ఇలా కనుక చేసుకొని తిన్నారంటే రోజు తిన్నా కూడా బోర్ కొట్టదు, అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా సరే, ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా సరే, నైట్ డిన్నర్లోకైనా సరే ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంజాయ్ చేసే రెసిపీ అండి. సో మిల్లెట్స్ కిచిడీ టేస్టీగా రావాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి, ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా చూపిస్తాను. మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. నేనైతే ఈ రెసిపీ కోసం ఒక గ్లాస్ దాకా సామల్ని తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి సామలు. వీటిని లిటిల్ మిల్లెట్స్ అని కూడా అంటారు. సామలు మనకి ఆల్మోస్ట్ రైస్ లానే ఉంటాయండి. ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని లేదు, త్వరగా చేసేసుకోవచ్చు. అప్పుడే డైట్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా, లేదంటే మిల్లెట్ డైట్కి షిఫ్ట్ అయిన వాళ్ళైనా సరే సామల్ని యూజ్ చేయండి. మీకు రైస్కి సామలకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అన్నమాట. టేస్ట్ అయితే సేమ్గా ఉంటుంది. మీరు ఈ సామల ప్లేస్లో కొర్రలు కానీ, అండుకొర్రలు కానీ, ఇంకా వేరే మిల్లెట్స్ ఏదైనా కూడా వాడుకోవచ్చండి. ఏదైనా ఒకటే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇలా వీటిని 2-3 సార్లు బాగా నీళ్ళతో కడిగేసేయాలి. కడిగేసిన తర్వాత మళ్ళీ నిండుగా నీళ్లు పోసి కనీసం ఒక 2 గంటలైనా నానబెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మిల్లెట్స్ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా పెసరపప్పును కూడా మరో గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగేసేసి మళ్ళీ నీళ్లు పోసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఇలా కడిగేసి వాటర్ కూడా పోసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసేసుకోవాలి. నెయ్యి కరిగి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ని కూడా వేసేసుకోవాలి. దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగ మొగ్గలు, మిరియాలు, బిర్యానీ ఆకు అన్నీ కూడా వేసేసుకొని ఇందులోనే కొంచెం కదుపుతూ వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పును కూడా వేసేసి దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లి తరుగును కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లి తరుగును కూడా వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు నూనెలో బాగా ఫ్రై అయిపోవాలి. గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని వేయించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి వేయించేసేయండి. ఇలా ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, మీరు తినే స్పైసెస్ని బట్టి కారంని యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసేసి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా, ఇందులోకి ఒక బంగాళాదుంపని పైన చెక్కు తీసేసి ఇలా మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే పచ్చి బఠానీ కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని కాస్త కుక్ అవ్వనివ్వాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ 1 నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సామల్ని అలాగే పెసరపప్పుని నీళ్లు లేకుండా వాష్ చేసి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ వీటికి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సామలు పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. అంటే మనం 1.5 కప్పు దాకా ఈ 2 కప్పులు కలిసి తీసుకున్నాం కదా, సో దానికి 4 6 కప్పుల దాకా నీళ్ళు అన్నమాట. ఈ కొలత తీసుకుంటే కిచిడీ అనేది బాగా గట్టిగా రాకుండా లూజ్గా వస్తుంది. 1:4 రేషియోలో వాటర్ తీసుకోవాలండి. నీళ్లు పోసేసుకున్న తర్వాత అంతా కలిపేసేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి.
ప్రెషర్ కుక్కర్ మూత పెట్టే ముందు 1 టీ స్పూన్ దాకా నెయ్యి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి అంతా కలిపేసేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చినా పర్లేదండి, ఎందుకనంటే మనకి కిచిడి అనేది జారుగా ఉంటుంది కాబట్టి 4 విజిల్స్ వచ్చినా కూడా పర్వాలేదు. 4 విజిల్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు విజిల్ తీసేసి ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, చాలా బాగా వచ్చిందండి. నాకైతే వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇంకా మీకు ఇక్కడ ఒక సింపుల్ టిప్ చెప్తానండి. ఒకవేళ మీరు చేసిన కిచిడి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక మళ్ళీ గిన్నెని తిరిగి స్టవ్ మీద పెట్టుకొని కొన్ని వేడి నీళ్ళు వేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా 2-3 నిమిషాల పాటు ఉడికించి ఆ తర్వాత దించేసేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా హెల్దీగా మిల్లెట్ కిచిడి రెడీ అయిపోయిందండి. ఇది చల్లారితే ఇంకాస్త గట్టి పడుతుందన్నమాట. చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం మీరు కూడా ఇంట్లో మిల్లెట్స్తో ఏదైనా టేస్టీ రెసిపీ చేయాలి అంటే కనుక ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.